యాక్ట్ కింద. నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ రైల్వేనే చూస్ చేసుకుంటుంటారు. లాంగ్ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా బస్ అంటే అంత బేర్ చేయలేరు, ఫ్లైట్ ఇంకా అస్సలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి రైల్ అనేది కొంచెం కంఫర్టబుల్ ప్రైజెస్లో, తక్కువ ప్రైజెస్లో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో ఎక్కువ క్రౌడ్ కూడా వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల, అంటే లగేజ్కి ఇంత తీసుకెళ్ళాలి ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది రాదంటారా? నో, ఇది డిసిప్లిన్ వస్తుంది. ఒక పబ్లిక్లో ఒక డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర చూడండి, కొన్ని మన దగ్గర కాదు, మన దగ్గర నేను అనడం కరెక్ట్ కాదు కానీ నార్త్ ఇండియాలో చూడండి, నార్త్ ఇండియా నుంచి మన సైడ్ వచ్చే ట్రైన్స్ చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ఓవర్లోడెడ్ ఉంటారు. లిటరలీ కొన్ని అయితే అసలు రిజర్వేషన్ సీట్ అయితే మనం పోయి కూర్చుంటే మనది రిజర్వేషన్ ఉన్న మనం కూర్చొనివ్వరు. ఓకే లేవమ్మా అంటారు. ఐ మీన్ ఎట్లా అంటే మన రుబాబ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా రుబాబు ఉంటారు. ఏమంటారు, వాళ్ళలాగా మనం చేయలేం బిహేవ్. సో ఈవెన్ మనకి రిజర్వేషన్ బర్త్స్ ఉన్నా కూడా అక్కడ నుంచి మనం లేవడానికి మనకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అంటిల్ అండ్ అన్లెస్ టీసీ వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా, వాళ్ళని వచ్చి వెళ్ళగొట్టేదాకా ఎవరికి వినరు.